కీడు, దూషణకు దూషణ చెయ్యకుడు, అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఆ దేవుడు మిమ్ము పిలిచినది మనకు వసగిన వాగ్దానము శాపము కాదు, ఆశీర్వచనము. ఈ రోజున మరి నీవు ఆశీర్వదించే బిడ్డగా ఉన్నావా? ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనములో, ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనములో, దానికి బదులుగా దయ మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే మీరును ఒకరిని ఒకరు క్షమించుడు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున దేవుడు మనందరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అది సాధ్యమేనా? సాధ్యమే.